ఎవరో ఏదో అనుకుంటారని నాకు నచ్చిన వాళ్ళని వదిలేసి నా మావని చేసుకోవాలా? నువ్వు ఎవ్వాలన్నా చేసుకోరానమ్మా, నాకైతే నువ్వు ఇష్టం లేదు, నన్ను వదిలేయిగా. సరే రాము, నేను నీకు ఎందుకు నచ్చలేదు ఒక రీజన్ చెప్పు, ఆ తర్వాత నీతో మాట్లాడి డిస్టర్బ్ చేయను. నీలాంటి వాళ్ళను ఎవరెందుకు ఇష్టపడరానమ్మా, కానీ నేను ఇష్టపడేంత స్థాయి స్తోమత నా దగ్గర లేదు. ఇట్లాంటి సినిమా డైలాగ్ నా దగ్గర చెప్పకు రాము, నిజంగా నేను ఎందుకు ఇష్టం లేదు చెప్పు, వెళ్ళిపోతా. ఇప్పుడు కనుక నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను అనుకో, నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన మీ అమ్మగారికి మీ అన్నగారికి నమ్మక ద్రోహం చేసిన అయితా. అంటే నీకు జీవితం ఇచ్చిన అమ్మగారికేమో నమ్మకంగా ఉంటా అంటున్నావు, నువ్వే నా జీవితం అనుకుంటే నన్ను కాదంటవా? రానమ్మా, నేను కనుక ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడినట్టయితే నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఇదే అవుతుంది. నువ్వు వ్యవసాయం చేస్తే ఇట్లా మాట్లాడతావు అంటే నువ్వు సగతే కలెక్టర్ అయిపోరాము. నేను సీరియస్ గా చెప్తున్నా రానమ్మా, నువ్వు నా దగ్గర జోకులు లేవు, నాకు పని ఉన్నది, మీరు ఇంటికి వెళ్ళండి. ఎక్కడికి రాము, నేను ఏడికి పోను. ఈ రోజు నన్ను యాక్సెప్ట్ చేసే వరకు నేను ఎక్కడికి పోను, అసలు ఇక్కడ నుంచి కదలను. పాకేందట బిడ్డ? ఏదో పొలం కాడ పనున్నది అట్నే, రాముగాని పంపిమన్నాడు. చూడు మీ అన్ననే ఫోన్ చేస్తా ఉండు. హలో, అరే రాముగా ఏడు